తెలంగాణలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల హడావిడి మొత్తం నిజామాబాద్ జిల్లాలో కనిపిస్తోంది. రూరల్లోని గన్నారం గ్రామంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద యువత నుంచి వృద్ధుల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని ఇక ఈ ఎన్నికల హడావిడిపై మా నిజామాబాద్ ప్రతినిధి రాజు పూర్తి సమాచారం అందిస్తారు. చెప్పండి రాజు, అప్డేట్స్ ఏంటి? 7 గంటల నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఇక్కడికి భారీగా తరలి వస్తున్నారు. అందరు కూడా లైన్ల కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అందులో వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఐడి కార్డులలో ఏదైనా ఐడి కార్డును ఉపయోగించి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే జరిగాయి. వచ్చే ప్రతి ఒక్కరిని కూడా చిన్నగా నుంచి లోపలికి ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఇక్కడ పంపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంట్లో ప్రత్యేకంగా ఏంటంటే ఈసారి వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహిస్తూ ప్రతి కేంద్రం నుంచి కూడా వాళ్ళు వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. అక్కడ చూడొచ్చు, ఇక్కడే జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ పరిశీలిస్తున్నారు. అయితే ప్రత్యేకంగా ఈసారి వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లాలో పూర్తి స్థాయిలో ఇక్కడ వాళ్ళు అక్కడి నుంచే పరిశీలించే విధంగా ఏర్పాట్లు అయితే జరిగాయి. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తం 158 గ్రామ పంచాయతీలు, అందులో 1081 వార్డు మెంబర్లకు ఎన్నికైతే జరగనుంది. అలాగే మధ్యాహ్నం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నిక మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. అయితే 2 గంటల తర్వాత ఇక్కడే అభ్యర్థులను ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టుగా అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఈ వచ్చేసి జగరంపల్లి మండలం ఆర్మూరు సంబంధించి ఒక డివిజన్ లో మాత్రం ఇక్కడ ఎన్నికైతే జరగనుంది. అలాగే దర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయ్, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్, సిరికొండ రూరల్, అలాగే ఈ మండల ఆర్మూరు డివిజన్ లో ఒక కేంద్రం ఇక్కడ ఎన్నికైతే జరుగుతున్నట్టు అధికారులు అయితే తెలియజేశారు. అయితే ఉదయం నుంచి కూడా కొంత చలి కారణంగా కూడా ఓటింగ్ కొంత తగ్గిందని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే ప్రజలు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. అందులో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రశాంత వాతావరణంలో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. వీళ్ళు కామారెడ్డి జిల్లాకు సంబంధించి 2వ దఫా ఎన్నికలకు పూర్తి స్థాయిలో కూడా సిద్ధం చేశారు. అలాగే కామారెడ్డి జిల్లాలో 197 గ్రామ పంచాయతీలు, అలాగే 197 గ్రామ పంచాయతీలకు ఎన్నిక జరగనుంది. అందులో 1654 వార్డు మెంబర్లకు కూడా ఎన్నిక జరగనుంది. 1,89,177 మంది ఓటర్లు తమ ఓటు హక్కునైతే వినియోగించుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్టు అధికారులు అయితే తెలియజేశారు. ఏదేమైనప్పటికీ 2వ దఫా ఎన్నికలకు పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే జరిగాయి. అధికారులు మాత్రం పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. ఎలాంటి ప్రధానంగా ఈ రూరల్ నియోజకవర్గం పరిధిలో వచ్చేసి మొన్న కొన్ని సంఘటనలు జరిగాయి. ఎంపీపీకి సంబంధించిన వాహనాన్ని అక్కడ కొందరు దహనం చేశారు. ఇందుకోసం పోలీసులు అయితే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మనతో పాటు అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు. ఎలా ఏర్పాటు చేశారు అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు, ఏ విధంగా జరుగుతున్నాయి? ఈసారి ప్రత్యేకించి వెబ్ కాస్టింగ్ ఏదో నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎస్, ఇది అధికారులు కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే మొదటి దఫాలో కొన్ని సమస్యలు వచ్చాయి. అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో సమస్యలు వచ్చిన తరుణంలో ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి మాత్రం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్టు అధికారులు అయితే తెలియజేశారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఫ్లయింగ్ స్పాట్స్, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగదు. ప్రధానంగా రూరల్ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నిక జరగక ముందే ప్రచారంలోనే ఫ్లెక్సీలు చింపేయడము, అలాగే ఒక ఎంపీపీకి సంబంధించిన కారుని దహనం చేశారు. ఆ సందర్భంలో అక్కడ ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా అధికారులు అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. అలాగే ఎక్కడ కూడా ఎవరు కూడా ఎలాంటి గొడవలకు పడొద్దని, ఎలా ఎవరైనా గొడవలు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తామని చెప్పి పోలీసులు అయితే తెలియజేశారు. ఎవరైతే మాజీ రౌడీ షీటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఆర్టీఓకు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇక ఎవరైనా గొడవలు చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి జిల్లా సిపి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ 2వ విడత ఎన్నికలు మాత్రం నిజామాబాద్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఎక్కడ అన్ని ఏర్పాట్లు చేయడంతో కూడా వచ్చి ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన ఐడి కార్డులలో ఏదైనా ఒక 13 కార్డులలో ఏ కార్డునైనా ఉపయోగించి మా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని చెప్పి అధికారులు కూడా ఇప్పటికే తెలియజేశారు. ఏదేమైనప్పటికీ 2వ విడత మాత్రం ప్రశాంతంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకు ఎంత శాతం మేర పోలింగ్ అయిండొచ్చు రాజు? అయితే ఇప్పటి వరకు ఉదయం నుంచి చలి ఎక్కువగా ఉంది. 7 గంటలకు ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. చలి కారణంగా కూడా మొదట 7 గంటలకు ఎవరు కూడా ఓటేయడానికి రాలేదు. 8 తర్వాత అయితే
పోలింగ్ పుంజుతుంది అనే చెప్పొచ్చు. ఇప్పుడు ఇంత పర్సెంటేజ్ అనేది అఫీషియల్ గవర్నమెంట్ నుంచి అయితే లెక్క ఏం అఫీషియల్ గా ఏం రాలేదు. కాకపోతే ఖచ్చితంగా 1 గంట లోపటే ఎన్నికలు నిర్వహించేసి 1 గంట తర్వాత అభ్యర్థిని ప్రకటించి అక్కడే సర్పంచ్ కు సంబంధించి నియామక పత్రం కూడా ఇచ్చేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇంకా ఒకటో దఫలో కొన్ని గ్రామాల్లో అయితే ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కొన్ని గ్రామాల్లో అక్కడ దొంగోట్లు వేశారంటూ గొడవలకు పాల్పడ్డారు. దొంగోట్లు జరిగాయి, రిగ్గింగ్ జరిగిందంటూ మొదటి దఫాలో జరిగిన సందర్భంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిదీ కూడా కెమెరా నిఘాలో ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా సిపి జిల్లా కేంద్రంలో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ లో అక్కడ నిలబడి కూర్చొని అక్కడే దీనికి సంబంధించి పూర్తిని అక్కడ పర్యవేక్షిస్తూ అప్పటికప్పుడు అధికారులకు సలహాలు సూచనలు చేస్తూ సిపి కూడా పూర్తి స్థాయిలో ఈ ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగకపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈసారి మొదటి దఫాలో కొన్ని సమస్యలు మళ్ళీ ఈసారి రెండవ దారి రాకుండా చూసే విధంగా అయితే ఏర్పాట్లు జరిగాయనే చెప్పవచ్చు. అయితే రాజు, ఇది పోలింగ్ ఎన్ని గంటల వరకు కొనసాగనుందొచ్చు? ఉదయం నుంచి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు ముగియనుంది. 1 గంటలకు ముగియనుంది. 1 గంట తర్వాత 2 గంటల వరకు బ్రేక్ ఉంటుంది. 2 నుంచి 5 గంటల లోపల కౌంటింగ్ అక్కడే నిర్వహించేసి ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ కూడా అప్పుడే ప్రకటించేసి వారికి సంబంధించి ఎవరైతే గెలుపొందారో వారికి సంబంధించిన నియామక పత్రం కూడా అందజేసే అవకాశం కనిపిస్తుంది. అయితే అక్కడ ఏమైనా గొడవలు జరిగే వాతావరణం అట్లా ఏమైనా కనిపిస్తుందంటారా? రూరల్ పరిధిలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో గొడవలు అయ్యాయి. ఇప్పటికే వాళ్ళు కొన్ని ప్రచారం చేస్తున్న సమయంలో అక్కడ కొందరు ఏర్పాట్లు చేసిన ఫ్లెక్స్ ఏదైతుందో వాడిని దహనం చేశారు. ఒక రూరల్ నియోజకవర్గంలో ఒక విలేజ్ లో ఫ్లెక్స్ దహనం చేశారు. అలాగే ఒక ఎంపీపీకి సంబంధించిన కార్ ని కూడా కొందరు అర్ధరాత్రి దహనం చేసిన సంఘటన చోటు చేస్తుంది. దీంతో పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. దానికి సంబంధించి దుండగుల పైన వారిని పట్టుకునే ప్రయత్నం ఉంది. ఎందుకంటే గ్రామాల్లో చాలా ఎక్కువ గొడవలు జరుగుతాయి. ఇక్కడ రూరల్ నియోజకవర్గం సంబంధించి కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు, అందులో సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. ఆ పోలింగ్ కేంద్రాల్లో అయితే అద్భుతమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఈసారి మాత్రం గత ఎన్నికల దృష్ట్యా ఇంతకుముందు ఎన్నికల్లో ఎవరైతే గొడవలు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా పోలీసులు గుర్తించారు. వారికి ముందే పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చారు. వారిని బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఈసారి మాత్రం ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పి సిపి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో వాటి దగ్గర కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను కూడా చేశారు. గ్రామంలో అప్పటికే చాటింపు కూడా వేయించారు. ఎవరైనా ఈ వివాదాలు చేస్తే, ఎవరైనా గొడవలకు పాల్పడితే ఖచ్చితంగా వారిపైన కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి వారు ఇప్పటికే హెచ్చరించడం కూడా జరిగింది. దీంతో గ్రామాలన్నిటి కూడా 2వ దఫా ప్రశాంతంగా ఎన్నికలు జరిగే అవకాశం అయితే కనబడుతోంది. ఈసారి మొబైల్ ఫోన్లను ఈసారి మొబైల్ ఫోన్లు మాత్రం ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా ఎవరు కూడా మొబైల్ ఫోన్ లోపలికి అనుమతించడం లేదు. ఖచ్చితంగా ఈ ఎంట్రన్స్ లోనే ఇక్కడే మొబైల్ ఫోన్ లేదని ఉంటే అక్కడ వాళ్ళు చెక్ చేసిన తర్వాతే లోపల పంపిస్తున్నారు. దానికి సంబంధించి అక్కడ ఒక కౌంటర్ ని కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే ఆ మొబైల్ ఫోన్ అక్కడే ఆ కౌంటర్ లో పెట్టేసి వెళ్ళాలని చెప్పి అధికారులు అయితే ఈసారి కొత్తగా ఈ రూల్ ఒకటి తీసుకొచ్చారు. మొబైల్ ఫోన్ కారణంగా ఏంటంటే అప్పటికప్పుడు గొడవలు అవుతున్న నేపథ్యంలో వీడియోలు తీస్తారు, అట్లాంటి సందర్భాలు ఏర్పడతాయి. కాబట్టి మొబైల్ ఫోన్ అయితే స్ట్రిక్ట్ గా లోపలికి అలౌడ్ చేయడం లేదు. పోలీసులు ఇక్కడ కౌంటర్ దగ్గరే ఎంట్రన్స్ 2 సార్లు చెక్ చేసి ఎవరైనా ఉన్నా గానీ అక్కడ కౌంటర్ లో భద్రపరిచే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. దీంతో 2వ దఫలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో మాత్రం ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎన్నిక జరుగుతున్న కొద్దీ ఇక్కడ ఓటింగ్ శాతం ని బట్టి గొడవలయ్యే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రూరల్ నియోజకవర్గం పరిధిలో మాత్రం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేశారు. Right. Thank you for the update, Raju.